పోస్ట్ ఆఫీస్ వర్సెస్ బ్యాంక్. మన దగ్గర ఓ 2 లక్షలు ఉంటే వాటి ద్వారా ఎక్కువ వడ్డీ వచ్చేలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ మంది బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్లో డబ్బును డిపాజిట్ చేస్తారు. మరి వేటిలో ఎంత వడ్డీ వస్తుందో, ఎందులో దాచుకోవడం బెటరో ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ పథకాలు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి ఆప్షన్లుగా అందరూ ఎంచుకుంటారు. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఇవి బాగా నచ్చుతాయి. ఇటీవల భారత రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 3 సార్లు తగ్గించింది. అందువల్ల బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీ రేట్లు తగ్గించాయి. అయితే పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఇవి మరింత ఆకర్షణీయంగా మారాయి. ఇప్పుడు మనం 2 లక్షల పెట్టుబడితో 2 సంవత్సరాలలో పోస్టాఫీస్ బ్యాంక్ ఎఫ్డీలపై వచ్చే రాబడిని పోల్చి చూద్దాం. మొదటిది, పోస్టాఫీస్ టైం డిపాజిట్ పథకం. పోస్టాఫీస్ టైం డిపాజిట్ పథకం బ్యాంక్ ఎఫ్డీల లాగానే పనిచేస్తుంది. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంటుంది. ఇది 100% సురక్షితం. 2025 ఏప్రిల్ జూన్ కాలానికి 2 సంవత్సరాల టీడీ పథకంలో వడ్డీ రేటు 7%గా ఉంది. మీరు 2 లక్షలు పెట్టుబడి పెడితే 2 సంవత్సరాల తర్వాత మీకు 2,29,776 మెచ్యూరిటీ విలువగా వస్తుంది. అంటే 29,776 వడ్డీ కింద వస్తుంది. పోస్ట్ ఆఫీసులో టైం డిపాజిట్ పై రాబడి స్థిరంగా ఉంటుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావం ఉండదు. పోస్టాఫీస్ టీడీ పథకం కనీస పెట్టుబడి 1000 నుంచి మొదలవుతుంది. గరిష్టంగా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది చిన్న పెద్ద పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. కొంతమంది తమ పిల్లల పేరున పోస్టాఫీసులో నెల కొంత డబ్బు జమ చేస్తూ ఉంటారు. అలా చేసేవారు కొంత పెద్ద మొత్తం అయ్యాక టైం డిపాజిట్లో వేసుకోవచ్చు. తద్వారా ఆ డబ్బు సురక్షితంగా ఉంటూ ఏటా వడ్డీ కలుస్తూ ఉంటుంది. రెండవది, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు. ఆర్బీఐ రెపో రేటును 5.5% తగ్గించడంతో బ్యాంక్ ఎఫ్డీ వడ్డీ రేట్లు కూడా తగ్గాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 సంవత్సరాల ఎఫ్డీపై సాధారణ పౌరులకు 6.5% వడ్డీ రేటు అందిస్తోంది. 2 లక్షల పెట్టుబడితో 2 సంవత్సరాల తర్వాత మీకు సుమారు 2,25,045 రూపాయలు వస్తుంది. అంటే వచ్చే వడ్డీ 27,045 మాత్రమే. పోస్ట్ ఆఫీస్తో పోల్చితే ఎస్బీఐ వడ్డీ 2,731 రూపాయలు తక్కువగా వస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా ఎస్బీఐ కంటే పోస్ట్ ఆఫీస్నే ఎంచుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక మనం హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో పోల్చి చూస్తే ఈ బ్యాంకు 2 సంవత్సరాల ఎఫ్డీపై 6.7% వడ్డీ రేటు అందిస్తోంది. అందువల్ల 2 లక్షల పెట్టుబడితో 2,28,090 రూపాయల మెచ్యూరిటీ విలువగా వస్తుంది. అంటే మనకు వచ్చే వడ్డీ 28,090 రూపాయలు. పోస్టాఫీసులో వచ్చే వడ్డీతో పోలిస్తే హెచ్డీఎఫ్సీలో 1,686 రూపాయలు తక్కువ వడ్డీ వస్తుంది. పోస్టాఫీసులో ఎక్కువ వడ్డీ ఇవ్వగలుగుతున్నప్పుడు బ్యాంకులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయనేది తేలాల్సిన ప్రశ్న. పోస్టాఫీస్ వర్సెస్ బ్యాంక్. పోస్టాఫీస్ టీడీ పథకం 7% వడ్డీతో బ్యాంక్ ఎఫ్డీల కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేటు అందిస్తోంది. అందువల్ల రాబడి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదనంగా పోస్టాఫీస్ పథకాలు కేంద్ర ప్రభుత్వ హామీతో సురక్షితమైనవి. రిస్క్ ఇష్టపడని పెట్టుబడిదారులకు ఇవి ఆకర్షణీయం. బ్యాంక్ ఎఫ్డీలు కూడా సురక్షితమే, కానీ వడ్డీ రేట్లు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారవచ్చు. డీసీబీ, ఆర్బీఎల్ లాంటి కొన్ని ప్రైవేట్ బ్యాంకులు 7.5% వరకు వడ్డీ ఇస్తున్నాయి. కానీ వీటిని పోస్టాఫీస్ కంటే తక్కువ సురక్షితమైనవిగా పరిగణిస్తారు. మీరు సురక్షితమైన స్థిరమైన రాబడి కోరుకుంటే పోస్టాఫీస్ టీడీ పథకం ఒక అద్భుతమైన ఎంపిక. 2 లక్షల పెట్టుబడితో 2 సంవత్సరాలలో పోస్టాఫీస్ టీడీ నుంచి 2,29,776 రూపాయలు, ఎస్బీఐ ఎఫ్డీ నుంచి 2,27,045 రూపాయలు, హెచ్డీఎఫ్సీ ఎఫ్డీ నుంచి 2,28,090 రూపాయలు వస్తాయి. పోస్టాఫీస్ పథకం స్వల్పంగా ఎక్కువ రాబడిని, పూర్తి